26 అంశాలు ఉన్నాయని చెప్పని తన శాఖ కాకుండా పక్క శాఖ చూసేటువంటి మంత్రి గారు మాకు చెప్పారండి అని చెప్పారు. తన శాఖ అసలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దూషణ శాఖ మచ్చులు మాకు చెప్పారండి, 26 అంశాలు ఉన్నాయండి అని చెప్పారని చెప్పని ఒక మిత్రుడు చెప్తున్నాడు, పాత్రికేయ మిత్రుడు. 26 అంశాలు, 26 అంశం అంట. 26 అంశాలు ఇవాళ కేబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే ఒక గంట క్రితం. కానీ 26 అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు, సంచిలో దాచిపెట్టాడు. 26 అంశం ఏంటయ్యా అంటే తిరుపతిలో చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతంలో చంద్రగిరి ప్రాంతంలో డైరీ ఉందంట. ఆ డైరీ హెరిటేజ్ కంపెనీ డైరీ అంట, ఎప్పటి నుంచో నడుస్తుందంట. ఆ డైరీలో మెషినరీ అంట అప్గ్రేడ్ చేస్తున్నారంట, మెషినరీ అంతా మారుస్తున్నారంట. దానికోసం అని చెప్పని క్యాబినెట్లో స్పెషల్గా పెట్టి హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. అందుకోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదది. స్పెషల్గా టైలర్ మేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా బట్టలు కుట్టించుకుంటారు అనమాట. అటు హెరిటేజ్ కంపెనీకి సపరేట్గా ఇన్సెంటివ్ కుట్టిస్తారు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్. ఇది నా మాట కాదు, ప్రభుత్వం మాట, క్యాబినెట్ ఆమోదించిన మాట. హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ చూడండి, రెడీమేడ్ ఇన్సెంటివ్స్ కాదు, పాలసీ ఇంటెన్సివ్ కాదు, ఇన్సెంటివ్స్ కాదు, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. ఇది మాత్రం చెప్పలా, మింగేశారు మంత్రి గారు. చెప్పలా పాపం, ఎందుకు చెప్పరా? మా తెరిచిన పుస్తకం అని చెప్తున్నారుగా, ఈ పేజీ తెరవరా అసలు? చెప్పాలిగా. 200 కోట్ల రూపాయలు చూడండి, దాంట్లో గమ్మత్తు, దాంట్లో రాస్తారు అంటే మామూలుగా ఆబ్జెక్టివ్స్ రాస్తారుగా. ఏంటి అసలు మన ప్రభుత్వానికి లాభం ఏంటి, రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంట హెరిటేజ్ కంపెనీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జీవనోపాధి కోసం చేసేటువంటి వ్యాపారంలో భాగమైనటువంటి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా అంటే ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పెట్టిన ఫ్యాక్టరీ మిషనరీ మారుస్తున్నారంట. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏంటయ్యా లాభం, ఈ దేశ ప్రజలకు ఏంటయ్యా లాభం అంటే ఫ్లేవర్డ్ పాలు అంటే సువాసనలు కలిపిన పాలు 131% ఉత్పత్తి అదనంగా జరుగుద్దంట, ప్రజలకు మేలు. చూడండి విచిత్రం, ఎవడన్నా నవ్వుతాడని కూడా సిగ్గులే, అందుకే నవ్వుతారని సిగ్గేసి చెప్పలే ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ లో. 131% ఫ్లేవర్డ్ మిల్క్ ప్రజలకి సౌలభ్యంలోకి వస్తాయంట. పన్నీరు 400% పన్నీరు అదనంగా వస్తుందంట, అది ప్రజలకు లాభం అంట. దానికోసం అని చెప్పని కొత్తగా ఇన్సెంటివ్స్ అనేటువంటి బట్టలు కుట్టించి హెరిటేజ్కి వేస్తారంట. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వాళ్ళ క్యాబినెట్ ఆమోదం. సిగ్గు శరం, నవ్వుతారేమో ప్రజలు. అంతకితమేమో మజ్జిగ సప్లై చేశారు, తోఫాలో సంక్రాంతి కానుకల్లో అన్నీ సప్లై చేస్తారు హెరిటేజ్ నుంచి. పత్తిత్తి కబుర్లు చెప్తారు చంద్రబాబు గారు అసెంబ్లీలో, పెద్ద పతివతా సినిమాని. ఈయన ఏం చెప్తాడు, అసలు ఆ కంపెనీ ప్రభుత్వంతో వ్యాపారం చేయదు, మజ్జిగ మనమే అమ్ముతాం. వేసవకాలంలో 2014-19లో వేసవకాలంలో రోడ్డు మీద వెళ్లే ప్రజలు వడగాల్పులతో రోడ్ల మీద పడిపోయి చచ్చిపోతారేమో అని చెప్పని మజ్జిగ పంచి పెడతారంట రోడ్ల మీద. దానికి కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేస్తారు, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారు. కలెక్టర్లు కింద జిల్లా అధికారులకు ఆదేశాలు ఇస్తారు, హెరిటేజ్ కంపెనీ మీరు మజ్జిగ కొని పంచిపెట్టండి అని. అంటే ఆ హెరిటేజ్ మజ్జిగ తాగితే వడగాల్పు తగలదు. విజయాది కొన్నా, ఇంకేది కొన్నా, సంగంది కొన్నా, ఎవడది కొన్నా వడగాల్పు తగులుతుంది, పడిపోతారు. ఒక హెరిటేజ్ కొంటే మాత్రమే వడగాల్పు తగలకుండా ఫుల్గా తిరిగేస్తూ ఉంటారు, ఎంత ఎండ అయినా సరే. అట్లా దేవుడికేమో 2000 టెండర్లు లేకుండా, ఏ టెండరు లేకుండా 2000 కేజీల పాలపొడి వెంకటేశ్వర స్వామికి. మరి వెంకటేశ్వర స్వామి పాలపొడితో ఏం చేసుకుంటాడు తెలియదు.
తిరుపతి వెంకటేశ్వర స్వామికి 2000 కేజీల పాలపొడి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. హెరిటేజ్ టెండర్లో పాల్గొంది. నారా లోకేష్ నాయుడు గారు కౌన్సిల్లో మన చెప్తున్నారు, L3 వచ్చింది L3 వచ్చింది అని మైకులు అరుస్తున్నాడు. అయ్యా, టీటీడీ సాంప్రదాయం ఉంది, L1 L2 L3 ముగ్గురికి అదే రేటుకి గనక సప్లై చేస్తానంటే నిష్పత్తి ప్రకారం 65 30 లేదా 65 20